హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. రైట్ నో మనం హర్షి హోమ్ దగ్గర ఉన్నాం. సో మీరు చూస్తున్నాం ఈ హర్షి హోమ్ ఎంత బాగా పాపులర్ అయిందో. చాలా ఛానల్స్లో కూడా దీని గురించి ఎక్కువగా వింటున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఎక్కువగా గానుగ నూనె, సో దీనికి సంబంధించి ఇది ఎక్కువగా హైలైట్ అవుతుంది. అండ్ ఈరోజైతే మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ అసలు ఏంటి స్పెషల్స్ ఏంటి, వీళ్ళు ఎలా వర్క్ చేస్తారు, దేని గురించి వర్క్ చేస్తారు, ఈ ఆయిల్స్కి సంబంధించిన ఇవన్నీ కూడా ఎలా చేస్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. అండ్ వాళ్ళు కూడా ఆ ఆయిల్తో మనకి ఫుడ్ కూడా అరేంజ్ చేస్తారు. ఆ ఫుడ్ టేస్ట్ ఎలా ఉంటుంది, ఆ ఫుడ్ ఎలా ఉంటుంది కూడా, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రండి సరదాగా చూద్దాం. సార్, అలాగే మీరు ఏదైతే ఆయిల్ వచ్చిన తర్వాత దాన్ని ప్యాకింగ్ చేయడానికి ఎక్కడ కూడా ప్లాస్టిక్ యూజ్ చేయకుండా ఓన్లీ గ్లాస్వేర్ని యూజ్ చేస్తారంట. సో దానికి ఏమైనా రీజన్ ఉందా పర్టికులర్గా? అది ఏంటంటే అండి, ప్లాస్టిక్ గ్లాస్కి మనకు కొంత డిఫరెన్స్ ఉంది. చాలామంది కూడా ఒక అవేర్నెస్ ఉంది, బట్ స్టిల్ లేటెస్ట్ గ్లాస్ బాటిల్ అయితే కనుక మీకు ఈరోజు ఒక ఆయిల్ ఇచ్చాను అనుకోండి గ్లాస్ బాటిల్లో, ఈవెన్ ఆఫ్టర్ మీరు వెళ్ళినాక ఒక 2 months తర్వాత కూడా మీరు లిడ్ ఓపెన్ చేయకుండా అలాగే ఉంచారు, లేకపోతే ఒకసారి యూజ్ చేసి మళ్ళీ పక్కకు పెట్టేశారు. ఆ ఫస్ట్ డే రోజు మీరు ఏదైతే క్వాలిటీ, చిక్కదనం కానీ ఫ్లేవర్ కానీ టెక్స్చర్ ఏదైతే ఉందో, ఆ 2 months తర్వాత మళ్ళీ లిడ్ తీసి మీరు యూజ్ చేస్తే అది సేమ్ ఉంటుంది. అసలు దాని ప్రాపర్టీస్ ఏవి చేంజ్ కావు, ద క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది. గ్లాస్ బాటిల్ అయితే కనుక మీరు చూడండి, ప్లాస్టిక్ అయితే కనుక దెర్ విల్ బి చేంజ్, కానీ గ్లాస్ బాటిల్లో అలాంటి చేంజెస్ ఏమి ఉండవు. అండ్ ఇంకోటి ఏంటంటే మేము స్టెయిన్లెస్ స్టీల్ కూడా యూజ్ చేస్తున్నాం. ఇలా ఉంటుంది ప్యాకింగ్. ఇది స్టెయిన్లెస్ అనమాట. ఓకే, ఇది స్టెయిన్లెస్. ఓకే, స్టెయిన్లెస్ ఎందుకంటే దూర ప్రాంతాలకు ఆంధ్రప్రదేశ్ కానీ బెంగళూరు కానీ మహారాష్ట్ర కూడా పంపిస్తున్నాం బై యూజింగ్ ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్, టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్. గ్లాస్ బాటిల్ అయితేనేమో బ్రేకేజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ హైదరాబాద్ కానీ చుట్టుపక్కల, హైదరాబాద్కి చాలా అందరికీ కూడా గ్లాస్ బాటిలే వీఆర్ గివింగ్. కానీ వేరే ప్లేసెస్కి గ్లాస్ బాటిల్ అంటే బ్రేకేజ్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా ప్లాస్టిక్ ఉండకూడదు అని చెప్పి ఇట్స్ కాస్ట్లీ, బట్ అయినా కూడా స్టెయిన్లెస్లో ఇస్తున్నామండి. ఓకే, సీల్ కూడా చూడండి మీరు, సీల్. ఇవి డైలీ రెగ్యులర్గా ఎన్ని సేల్ అవుతాయి సార్? తీయవద్దు, ఇట్స్ సేల్. అంటే ఇట్ డిపెండ్స్ అండి. కాకపోతే మేము అట్లీస్ట్ 30 to 40 liters వీఆర్ సేలింగ్ డైలీ. ఓకే, మీరు ఇట్లా లీటర్ పెట్టేసుకుంటాయి. ఇది దీనికి కూడా మేము ఏం చేస్తామంటే, మనకు ఓన్లీ గ్లాస్ బాటిల్ అండ్ ఇది క్యాప్ దొరుకుతుంది. మాకు ఏంటంటే దీనికి కూడా కస్టమర్స్కి ఇబ్బంది కాకూడదని ఒక ఇన్నర్ తెప్పించాం, ఢిల్లీలో చేపించాం సపరేట్గా. ఈ బాటిల్స్కి ఇన్నర్ చేపించాం అనమాట. ఓకే, సో ఇలా ఇన్నర్ ఉంటుంది. ఇది సేఫ్టీ మెథడ్స్ అంతే. ఓకే, వాళ్ళ ఇంట్లో కూడా సపోజ్ సమ్ టైమ్స్ ఇది పెట్టకున్నా కూడా దే కెన్ సీ క్లోజ్ చేసేసుకోవచ్చు ఇన్నర్తో. ఓకే. సో చాలామంది కూడా ఎక్కువగా అంటే ఇళ్లలో పెట్టుకునే వాళ్ళు కూడా ఎక్కువగా ఆయిల్స్ అన్నీ కూడా ఈ గాజు పదార్థంలోనే ఎక్కువ పెడతారు కదా సార్, పచ్చళ్ళ కానీ ఇవన్నీ కూడా. అదే అండి, అంటే అది ఖరాబ్ అయ్యే ఆస్కారం లేదు తొందరగా, చాలా రోజులు నిలువ ఉంటుంది గ్లాస్ బాటిల్ అయితే. అదే మెయిన్ రీజన్ అండి. ఓకే, చాలా రోజులు నిలువ ఉండడానికి మెయిన్గా రీజన్. ఆ క్వాలిటీ ఎలా అవుతుందో అలాగే ఉంటుంది, ప్రాపర్టీస్ ఓకే, రైట్, చేంజ్ అవ్వవు. సో మొత్తానికి హర్షి హోమ్ అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. సో ఇందాక మనం కూడా మాట్లాడుకున్నాం, ఎవరైనా ఫ్యామిలీ ఇక్కడికి సరదాగా ఒకరోజు విజిట్ చేసి కాసేపు ఆ ఇద్దరితో పాటు మీరు కూడా సరదాగా మీ రోజంతా ఇక్కడ గడపచ్చు. దే కెన్ ఎంజాయ్ అండి. అంటే దే కెన్ కమ్ సీట్, ఆ ఎద్దు తిరిగేటప్పుడు అండ్ ఆ విధానం, అంటే క్రష్ అవుతున్నప్పుడు ఆయిల్ అందరూ కూడా ఏంటంటే ఆయిల్ అంటే ఒక ఇండస్ట్రీ లాగా అనుకుంటారు, కానీ ఏ ఇండస్ట్రీ వితౌట్ ఎనీ ఎలక్ట్రిసిటీ అంటే ఇది మన న్యాచురల్ పద్ధతిలో ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ చూడొచ్చు. అండ్ ఆ బ్యూటీనెస్ వేరండి. ఓకే, దే కెన్ హ్యాపీలీ సిట్ హియర్. ఇక్కడ చాలా చైర్స్ కూడా పెట్టారు అంటే ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుందండి. ఓకే, ఈ ఎద్దు గానుగా నూనె ఏదైతే ఉందో పర్టికులర్ గా వాడుతూనే ఆ ఆయిల్ తోనే దోశ వేపిస్తున్నాం ఇక్కడ. చట్నీస్, పోపు అదంతా కూడా ఈ ఆయిల్ తోనే చేస్తారు. ఇంకా అంటే అవేర్నెస్ అండ్ టేస్ట్ తెలియాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఈ ఆయిల్తో దోశ తిన్న వాళ్ళు దే సే దట్ వేరే దోశ ఈ దోశ డెఫినెట్గా చేంజ్ ఉంది అంటారు టేస్ట్.
ఆయిల్ టేస్ట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఓకే. ఆయిల్ వల్ల నేచురల్ ఫ్లేవర్ వస్తుంది. దోశ తింటే ఆ టేస్ట్ వేరే అండి. అంటే తింటే కానీ అనుభూతి చెందరు కదా, అలా ఉంటుంది. ఓకే. సో మీలో ఇంత పర్టికులర్గా ఎందుకు వచ్చింది అనేది ఇందాక నుంచి అడుగుతున్నాను, కానీ సరిగ్గా మీ నుంచి రాబట్టలేకపోతున్నాను నేను. పర్టికులర్గా అంటూ ఏం లేదండి. యాక్చువల్గా రెగ్యులర్గా చెక్కగానుగలో ఆయిల్ అనేది వేడి అవుతూ ఉన్నది నాకు తెలిసింది. నేను పర్టికులర్గా చూసినప్పుడు, నాకు తెలిసినప్పుడు ఈ లొకేషన్ చూసినప్పుడు నాకు అనిపించింది అనమాట, సంథింగ్ యూనిక్ ఉండాలి, ఏదో ఒకటి సంథింగ్ వీఆర్ మిస్సింగ్ అనే ఫస్ట్ థాట్ వచ్చేసి, నాకు ఫస్ట్ థాట్ ఏమనిపించిందంటే, ఈ చెక్క గానుగ రెగ్యులర్ మెషిన్ చెక్క గానుగనే చెక్కతో ఉంటుంది కదా గానుగ, అది ఈ ప్రొజెక్షన్ చేస్తే లైవ్ ఎలా ఉంటుందని ఒక ఆలోచన వచ్చింది నాకు. అరే అందరూ చేసేది మళ్ళీ మనం ఎందుకు చేస్తున్నాము, ఇంకా ఎన్హాన్స్ చేసుకొని ఇంకా బెస్ట్ క్వాలిటీ ఏమైనా ఇవ్వచ్చా అనే థాట్ వచ్చి, ప్లేస్ ఈజ్ గుడ్, హైవే ప్రొజెక్షన్, సో ఈ అపోహ పోగొట్టాలంటే దిస్ ఈస్ ద ఓన్లీ ప్రాజెక్ట్ అనేది నాకు అనిపించేసి ఇమీడియట్గా ఐ స్పోక్ టు ద ల్యాండ్ ఓనర్స్. కానీ మామూలుగా హైవే పక్కన పెద్ద పెద్ద హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ ఇవి ఎక్కువ ఉండే. అవునండి, కరెక్ట్. సో మీ థాట్కి హ్యాట్స్ ఆఫ్. మా థాట్స్ ఎందుకు వచ్చిందంటే అండి, ఇక్కడ పక్కన చూసి మీకు అన్ని టీ ప్యాంట్స్ హోటల్స్ చాలా మంది ఆగుతారు. ఆగడం కూడా నాట్ ఫ్రమ్ హై స్టాండర్డ్ కా, లో హై, ఎవ్రీ వన్, ఆల్ ద గమనించా ఇక్కడికి వస్తున్నారు చూస్తున్నారు, నాట్ ఓన్లీ అప్పర్ మిడిల్ క్లాస్ అందరూ అండి, ఎవ్రీ వన్ వచ్చి చూడదగ్గే ప్లేస్ ఇది. అందరూ వెళ్తూ ఉంటారు ఈ రోడ్లో, సో వాళ్ళు వచ్చి చూస్తూ ఉంటారు. సో ప్రతి ఒక్కరి, ఇది ఏంటంటే నా ఆలోచన, ఇది ఒక్కరికి చెందింది కాదు, ఈవెన్ కొంతమందికి చెందింది కాదు. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ యూజ్ దిస్ కైండ్ ఆఫ్ ఆయిల్. ఓకే. మీరు చూస్తూ ఉంటే, మేము చూస్తూ ఉంటాం కదా లైవ్గా, ఎద్దు తిరుగుతూ ఉంటుంది, లారీ సాగుతూ ఉంటాయి ఇక్కడ, సమ్ టైమ్స్ ట్యాంకర్స్ వాళ్ళు ఆగుతూ ఉంటారు. వాళ్ళు స్వయంగా వచ్చి ఇంటికి ఫోన్ చేసి ఏమేమి ఆయిల్ తేవాలని ఎద్దు గానుగ దగ్గర ఉన్న చేసి మరి పిక్ చేసుకుంటారు. ఓకే. చాలా మంది మా ఫ్రెండ్స్ అన్నారు, అది అందరు తీసుకోరు కదా, కొంచెం కాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది కదా. అంటే కాస్ట్ ఎక్కువ తక్కువ? కాస్ట్ రెగ్యులర్గా ఆయిల్తో పోలిస్తే ఇది ఎక్కువ ఉంటుంది. ఎంత? అది ఇప్పుడు ఇది గ్రౌండ్ నట్ ఆయిల్ వచ్చేసి 500 per లీటర్ ఉంటుంది. కానీ మనకు ఈ 1 లీటర్ ఆయిల్ ఏదైతే ఉందో, రెగ్యులర్గా మీరు యూజ్ చేస్తూ ఉంటారు కదా ఆయిల్, ఇంట్లో రెగ్యులర్ ప్యాకెట్స్ యూజ్ చేస్తారు కదా, అది 2 లీటర్స్ యూజ్ చేసి ఇది 1 లీటరే ఎనఫ్. సో ఆ వేలో, స్మార్ట్ వేలో యూజ్ చేసుకుంటే బెస్ట్ ఆయిల్ యూజ్ చేసినట్టు ఉంటుంది, రీజనబుల్గా యూజ్ చేసినట్టు ఉంటుంది. ఓకే. సో ఆ విధంగా ప్రొజెక్ట్, అండ్ ఫుడ్ కూడా అంతే టేస్ట్ ఉంటుందండి. నేచురల్ ఆయిల్ కాబట్టి మీరు యూజ్ చేసినప్పుడు టేస్ట్ కూడా వేరే వస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. అప్పుడు మా ఫ్రెండ్స్ అన్నప్పుడు నేను ఒకటే అన్నాను, ఆయిల్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ వన్, ఇట్స్ ఫర్ ఆల్. నాకు కాన్ఫిడెన్స్ ఉంది, if we give a healthy quality food, people will take. ఓకే. ఆ గట్ ఫీలింగ్ తోనే అండి, నో అదర్ రీజన్. బట్ నో వన్. ఎన్ని ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు? ఇది 1 year అండి. ఇప్పుడు 10th or 11th month వచ్చాము ఇప్పుడు. ఫస్ట్ మంత్ కంటే కూడా సెకండ్ మంత్కి, థర్డ్ మంత్కి, ఫోర్త్ మంత్కి గ్రాడ్యువల్గా పీపుల్కి తెలుస్తూ ఈ అవేర్నెస్ తీసుకొస్తూ ఇట్స్ గుడ్ అండి, గుడ్ హైట్స్కి వెళ్తుంది సూన్. అండ్ మేము కూడా అదే విధంగా అవేర్నెస్ ఇస్తున్నాం ప్రతి ఒక్కరికి. ఆ పర్సన్ ఎలా వచ్చారని కాదు, హీ మే కమ్ ఇన్ ఆటో, హీ మే కమ్ ఇన్ కార్, హీ మే కమ్ ఎనీవేర్. సైకిల్ మీద వచ్చి ఊర్లో నుంచి వచ్చి తీసుకెళ్తున్నారు. అవేర్నెస్ తీసుకొని ఎద్దు తిరగడం చూసి, అరే మా చిన్నప్పుడు చూసాము, మళ్ళీ ఇప్పుడు చూసినాం, వీఆర్ వెరీ హ్యాపీ, ఆ ఫీల్తో కూడా తీసుకెళ్తున్నారు. వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ అంటే, ఎద్దు తిరుగుతుంది, ఆయిల్ అక్కడ ఉన్నది, ఇంకేం కావాలి మాకు అని. అంటే ఇంతకంటే ఎక్కువ ప్రామిసింగ్ ప్రొజెక్షన్ అయితే ఏమీ ఇవ్వలేమండి. అంటే లైవ్ ప్రొజెక్షన్ ఇస్తూ ఆయిల్ డైరెక్ట్గా ఇస్తున్నాము, ఇంతకంటే లైవ్ అయితే మనం ఇవ్వలేము. అండ్ వెరీ సూన్ వీఆర్ ప్లానింగ్, ఇప్పుడు మనకి ఇసురు రౌతులో పప్పులు చేస్తారు ఇసురు రౌతులో, ఇక్కడే లైవ్గా పప్పు చెరగాలి అంటే, ఐ మీన్ ఇసురు రౌతులో చేసి మళ్ళీ చాటులో చెరిగి ప్యాక్ చేసి ఇవ్వాలి. ఆ కాన్సెప్ట్ కూడా వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ సూన్. ఓకే. సో ఆయిల్ ఎలా అయితే లైవ్గా వస్తుందో
పప్పు కూడా లైవ్గా తీసుకెళ్ళచ్చు. ఓకే. యు ఆర్ లుకింగ్ ఫార్వర్డ్, వెరీ సూన్ యుల్ సీ దట్ అండి. ఓకే. సో మొత్తం కూడా న్యాచురల్గానే తీసుకెళ్ళడానికి మీరైతే ప్రయత్నిస్తున్నారు. మెయిన్గా న్యాచురల్ అని ఒకటి ఉండు, ట్రాన్స్పరెన్సీ అండి. ట్రాన్స్పరెన్సీ. ఓకే. వి జస్ట్ వాంట్ టు సే దట్ మేము చేసేది ఓపెన్గా మీరు తీసుకెళ్ళండి అంతే. వాళ్ళకి సెకండ్ థాట్ ఉండకూడదు మళ్ళీ ఏంటి అనేది. ఆ కాన్ఫిడెన్స్ మేము ఇస్తున్నాం కస్టమర్స్కి. ఓకే, రైట్. కమ్ విత్ ద కాన్ఫిడెన్స్, లుక్ ఎట్ ఇట్, గో విత్ ఎ గుడ్ కాన్ఫిడెన్స్, హ్యావ్ హెల్తీ. ఓకే. శివ ఏం తింటాడు డైలీ? ఇందాక ఆల్రెడీ అడిగాను, ఏదో పెడతా ఉన్నారు మీరు. అది శివ పల్లి చెక్క తింటాడు. పల్లి చెక్కలు అంటే ఏంటండి? ఇప్పుడు పల్లి తిరుగుతుంది కదండి, పల్లి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ అయినాక ఏదైతే ఉంటుందో దాన్ని చెక్క అంటాము, పల్లి చెక్క అంటాము, గ్రౌండ్ నట్ కేక్ అంటాము. ఆ కేక్ పెడతాము. అండ్ కొబ్బరి వెళ్తూ ఉంటుంది, కొబ్బరి పెడతాము, నువ్వులది పెడతాము, అండ్ తౌడు కూడా పెడతాము. అండ్ ఓపెన్ గ్రేజింగ్కి వెళ్ళిపోతాయి, అంటే గ్రీన్ గ్రాస్ తినడానికి. సో అదే ఇంకా కోటి విద్యలు కూటి కోసం అంటారు. సో తను చేసే పని తన ఫుడ్ కోసమా? ఇంకోటి చెప్పాలంటే వాటి ఫుడ్ అవే తయారు చేసుకుంటున్నాయి ఇక్కడ. అవును. అండ్ వెరీ సూన్ అండి వాటి ఎక్స్ట్రాక్షన్ ఏదైతే ఉంటుందో, పేడ ఉంటుందో, వీఆర్ గోయింగ్ టు డూ వర్మీ కంపోస్ట్ హియర్. ఓకే. లైవ్గా వర్మీ కంపోస్ట్ కూడా కొనే తీసుకెళ్ళిపోవచ్చు. ఆక్స్ డంగ్తోని వర్మీ కంపోస్ట్ ఎక్స్ట్రాక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఓకే. దానివల్ల ఏంటి ఉపయోగం? వర్మీ కంపోస్ట్ అంటే ఇప్పుడు మనకి ఇంట్లో గార్డెనింగ్కి వాటికి వేస్తూ ఉంటాం కదా, వర్మీ కంపోస్ట్ పెండతోని వామ్స్ యూజ్ చేసి వర్మీ డెవలప్ చేసుకొని వర్మీ మనం వేసామనుకోండి, యాక్చువల్గా యూరియా అంటూ వేస్తూ ఉంటారు కదా, యూరియాలో ఏదైతే నైట్రోజన్ లెవెల్స్ ఉంటాయో ద సేమ్ ఈజ్ ఫర్ వర్మీ కంపోస్ట్ న్యాచురల్ పద్ధతిలో మన పేడతో. సో యూరియా బదులు వర్మీ కంపోస్ట్ యూజ్ చేస్తే న్యాచురల్ వేలో ఇంట్లో ఇప్పుడు గార్డెనింగ్ చేస్తూ ఉంటారు, టెర్రస్ గార్డెన్, అండ్ ఇంట్లో పండించుకుంటూ ఉంటారు వెజిటేబుల్స్ కానీ అన్నీ కూడా. సో వాళ్ళందరూ కూడా యూజ్ చేసుకుంటారు. అండ్ కొంతమంది రీసెంట్ డేస్లో ఏంటంటే ఈ కేక్ కూడా వేస్తున్నారు. కేక్ వాళ్ళు పండించే వాటన్నిటి కూడా ఈ కేక్ కూడా వేస్తున్నారు. ఓకే, రైట్. సో ఇక్కడికి జనాలు రావాలి, తెలుసుకోవాలి అంటే ఏంటి లొకేషన్? ఎట్లా లొకేషన్ ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి వరంగల్కి వెళ్ళే దారిలో ముందు ఆలేరు ఉంటుంది. ఆలేరు కంటే ముందే, ఆలేరుకి టర్న్ అయ్యే ముందే నేషనల్ హైవే బాహుపేట్ క్రాస్, ఇదంతా కూడా టీ పాయింట్స్ ఉంటాయి. బాహుపేట్ క్రాస్. ఆలేరు కంటే ముందు టీ పాయింట్స్ ఎక్కడైతే ఉంటాయో అదే స్టేజ్ని బాహుపేట్ క్రాస్ అంటారు. ఆ క్రాస్లోనే మనం ఇక్కడే ఉన్నాం. ఇది గట్కేసర్ నుంచి అరౌండ్ 45 to 50 కిలోమీటర్స్ ఉంటుంది. గట్కేసర్ ఓఆర్ఆర్ నుంచి కరెక్ట్గా. అండ్ సిటీ ఉప్పల్ నుంచి అయితే కనుక 65 కిలోమీటర్స్ వరకు వస్తుంది ఎగ్జాక్ట్లీ. అండ్ ఇట్స్ వెరీ నియర్ బై అండి. ఓఆర్ఆర్ నుంచి ఎవరైనా ఇప్పుడు మణికొండ నుంచి రావాలన్నా కూడా ఓఆర్ఆర్ ఎక్కేసి గట్కేసర్లో దిగితే అరౌండ్ 35 to 40 మినిట్స్లో ఇక్కడ ఉండవచ్చు. ఓకే, రైట్. ఓకే సార్, అవన్నీ కూడా చాలా చక్కగా మాకు వివరించారు అండ్ చాలా హ్యాపీ అనిపిస్తుంది. మేము కూడా ప్రాక్టికల్గానే దగ్గరుండి చూసాం కాబట్టి, అండ్ మేము కూడా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము. డెఫినెట్గా అండి. మేము కూడా ఏంటంటే మీలాంటి వాళ్ళు అవేర్నెస్ ఎంత తీసుకొస్తే అంత మంచిది. ఇలాంటి ప్రాజెక్ట్స్ ఎన్ని వస్తే కూడా అంత మంచిదే మనకి. టు బీ హెల్తీ ఎవ్రీవన్, ఇలాంటి ప్రాజెక్ట్స్ చాలా రావాలి. ఓకే, రైట్. సో గైస్, చూసారు కదా, మీకు ఆల్రెడీ చెప్పాను, మీ ఎవరికైనా సరే మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఇంట్రెస్ట్ ఉండి ఒకరోజు సరదాగా సినిమాలకి కాకుండా ఈ పార్కుల చుట్టూ తిరగకుండా సరదాగా వ్యవసాయం చేయడానికి రండి ఈ హర్షి హోమ్కి. ఇక్కడ చాలా బాగుంది ప్లేస్. అండ్ ఆయన ఆల్రెడీ ఇది ఎక్కడో కూడా లొకేషన్ చెప్పారు. అరౌండ్ సిటీ నుంచి ఇక్కడికి 65 కిలోమీటర్స్ ఉంటుంది. దగ్గరే, మహా అయితే ఒక 1.5 hour జర్నీ, అంతే కదా సార్? అంతే, ఒక 1.5 hour జర్నీ పడుతుంది. ఇక్కడికి వచ్చి మంచిగా ఎద్దులతో ఇక్కడ పని చేసుకుని ఇక్కడే తిని సాయంత్రం వరకు ఇక్కడే ఉండి ఎంజాయ్ చేసి మళ్ళీ మీ ఇంటికి వెళ్ళండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వచ్చేసి ఆలూ ఫ్రై అంట. సో దీన్ని టేస్ట్ చేద్దాం. ఇదంతా కూడా వీళ్ళ ఆయిల్తోనే ప్రిపేర్ చేశారు. అండ్ ఇది వచ్చేసి నార్మల్ వైట్ రైస్. అండ్ ఇది వచ్చేసి చికెన్ కర్రీ. ఇది ప్రత్యేకంగా గార్నింగ్ నూనెతోనే చేయబడింది. సో ఇది కూడా టేస్ట్ చూసి మీకు చెప్తాను దీని టేస్ట్ ఎలా ఉందో. దాని తర్వాత మీరు కూడా ఇక్కడికి వచ్చి ప్రిపేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి రసం. రసం. ఓకే,
సో ఇవన్నీ కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం. సో హెల్దీ ఫుడ్ అని చెప్పాలి ఇది. ఆలు ఫ్రై చేశారు ఆ ఆయిల్తో. నేనైతే టేస్ట్ చేస్తున్నా ఇప్పుడు ఇది. కర్రీ అయితే చాలా బాగుంది, కానీ ఇది ఆంటీ గారు బాగా చేస్తారని చెప్పాలో లేకపోతే మంచి ఆయిల్ అని చెప్పాలో నాకు అర్థం కావట్లే. కానీ తింటే కొంచెం నాకు ఫ్రెష్నెస్ తెలుస్తుంది. సార్ ఇప్పుడు డెలివరీ ఎట్లా? ఇప్పుడు డైరెక్ట్ లాంగ్ డెలివరీస్ ఉంటాయి, ఇప్పుడు బెంగళూరు కానీ ఇక్కడ నుంచి ఆంధ్రాకి కానీ. యాక్చువల్గా ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ట్రాన్స్పోర్ట్ ఏపీఎస్ఆర్టీసీలో వేస్తున్నాం. డైరెక్ట్గా వాళ్ళ బస్ స్టాండ్కి కాంప్లెక్స్కి వెళ్ళిపోతాయి, అక్కడ నుంచి పిక్ చేసేసుకుంటున్నారు. ఓకే. 5 లీటర్స్ అయితే కనుక 5 లీటర్స్ అండ్ అబోవ్ 5 లీటర్స్ మేమే ఫ్రీ డెలివరీ ఇస్తున్నాం ఏపీఎస్ఆర్టీసీలో. ఒక 5 లీటర్స్ అబోవ్ ఉంటే 5 లీటర్స్ అండ్ 5 లీటర్స్ అబోవ్ ఫ్రీ డెలివరీ. ఆంధ్రప్రదేశ్ కానీ బెంగళూరు కానీ ఎనీవేర్, మహారాష్ట్ర కూడా పంపిస్తున్నాము. ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్లో పంపిస్తున్నాము. సార్ నాకు ఒక డౌట్ వచ్చింది, ఇప్పుడు ఈ గానుగ నూనెలతో పచ్చళ్ళు ఏమైనా చేసుకోవచ్చా? హ్యాపీగానా? ఇంకా హెల్దీ అంటే పచ్చళ్ళు ఎక్కువ నిల్వ ఉంటాయి కదా, ఇంకా టేస్టీగా ఉంటుంది పచ్చళ్ళు. అవునా? ఓకే. ఇంకా చాలా బాగుంటుంది పచ్చళ్ళు. ఓకే. సార్ ఈ పప్పులు అవన్నీ కూడా మీకు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు ఆర్గానిక్ గ్రాసరీస్ అన్ని కూడా చాలా మంది ఫార్మర్స్ ఉన్నారు. ఇప్పుడు కందిపప్పు అనుకోండి, కర్నూలు నుంచి ఎక్కువ తెప్పించుకుంటాం కందులు. ఇక్కడ వర్షాధార పంటలు కాబట్టి టేస్ట్ కూడా అలా ఉంటాయి కందులు. సో బెల్లం అనుకోండి, మేము కొన్నిసార్లు చిత్తూరు అండ్ ఆమదాల వలస నుంచి తెప్పించుకుంటాం బెల్లం. అక్కడ బాగుంటాయి, స్వీట్నెస్ కానీ మీకు సాల్ట్ కంటెంట్ అనిపించదు బెల్లంలో, చాలా బాగుంటుంది టేస్ట్. అలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తెప్పించుకుంటూ ఉంటాం. ఇంకా డిఫరెంట్ మనకు పెసళ్ళు కానీ మినుములు ఇవి విజయనగరం శ్రీకాకుళంలో బాగా పండిస్తారు, అక్కడ నుంచి కూడా తెప్పించుకుంటాం. ఈ కొబ్బరి అంటే ఇంకా కొబ్బరి ఆంధ్ర సైడ్ నుంచి వస్తుంది. ఈవెన్ కేరళ నుంచి కూడా కురిడీలు కేరళ చెన్నై నుంచి కురిడి ఆయిల్ కి కురిడీలు ఎక్కువ వస్తూ ఉంటాయి అక్కడ నుంచి. ఆంధ్ర, కేరళ అండ్ చెన్నై ఎక్కువ వస్తుంది. ఓకే గైస్, ఇక్కడ అరేంజ్మెంట్స్ చూస్తే నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆయన ఇందాక ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన ఒక విషయం చెప్పారు నాకు, ఇక్కడికి వచ్చి సరదాగా పని చేయడమే కాదండి, వాళ్ళు చేసిన తర్వాత మంచిగా ఇక్కడ భోజనం కూడా వాళ్ళే వండుకొని తినొచ్చు, వాళ్ళకి నచ్చిన రీతిలో సరదాగా ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అంటారు. సో నిజానికి ఇది చాలా మంచి అవకాశం అండి, ఎందుకంటే చాలామంది కూడా విలేజ్ నుంచి వచ్చేసి సిటీలో సెటిల్ అయిపోతారు. సో విలేజ్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక 3-4 డేస్ లీవ్ తీసుకుని వెళ్ళాలి, అందరితో కలిసి ఎంజాయ్ చేయాలంటే. సో అంతవరకు ఛాన్స్ ఉండదు కాబట్టి వీకెండ్ సండేస్ కానీ సాటర్డేస్ కానీ సరదాగా వచ్చి మార్నింగ్ 6-7 కల్లా వచ్చారంటే ఆ టైం కల్లా స్టార్ట్ చేసుకుని ఏదైతే గానుగ నూనె ఉందో దాంతో సరదాగా దోశలు వేసుకుని పల్లీల చట్నీలతో పల్లీల చట్నీతో చట్నీ వేసుకుని తిన్న తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుని ఇక్కడ దాని తర్వాత మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసుకున్న తర్వాత అరౌండ్ 11-11:30కి మళ్ళీ లంచ్ బ్రేక్, మళ్ళీ లంచ్ మీరే రెడీ చేసుకుని హ్యాపీగా తిని వెనకాల పొలాలు ఉన్నాయి కాసేపు అటు ఇటు తిరిగి చల్లబడి మళ్ళీ పని చేసుకుని ఏదైతే మీరు ప్రోడక్ట్ అంతా చేశారో ఆయిల్ అంతా కూడా మీ కార్లో వేసుకుని డిక్కీలో వేసుకుని మళ్ళీ హైదరాబాద్ 6 కల్లా వెళ్ళిపోవచ్చు. సో ఎంత హ్యాపీ అనేది, చాలా ఈజీ కదా. 4 డేస్ 5 డేస్ లీవ్ పెట్టే బదులు ఒక సండే ఇక్కడ ఉన్న హర్షి హోమ్కి వచ్చి మీరు కేటాయించారంటే ఆయిల్ వాళ్ళు చేయించుకొని వెళ్ళిపోవచ్చు. వాళ్ళు ఆయిల్ చేయించుకోవడం కదా, వాళ్ళే చేసుకుంటారు. అదే ట్రైనింగ్ అంటే దే కెన్ సీ లైవ్ గా చేసుకోవచ్చు.
సో ప్లాన్ చేసుకోండి. హర్షి హోమ్ అని ఆల్రెడీ ఇందాక అడ్రస్ చెప్పారు. మన హైదరాబాద్కి ఎగ్జాక్ట్గా ఇక్కడికి 60 కిలోమీటర్స్ ఉంది. మహా అయితే మనకి ఒక 1.5 hour జర్నీ టైం పడుతుంది. సో ఈజీగా వచ్చేసి ఇక్కడికి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అండ్ ఇప్పుడు చికెన్ కర్రీ కూడా ఒకసారి మనం టేస్ట్ చేద్దాం. సో గానుగ నూనెతో చేసిన చికెన్ కర్రీ సార్. అంటే ఇది ఏ ఆయిల్ అండి? పల్లి నూనె యూజ్ చేశారు. పల్లి నూనె. చాలా బాగుంది సార్. మరి ఆన్లైన్లో ఏమైనా ఆర్డర్స్ డెలివరీస్ ఏమైనా ఉన్నాయా ఆన్లైన్లో? డైరెక్ట్గా వాళ్ళు నెంబర్కి టెక్స్ట్ చేస్తున్నారు. వెబ్సైట్లో లాగిన్ అయినా కూడా మాకు వాట్సాప్కి వచ్చేస్తుంది. వాళ్ళు వాట్సాప్లో టెక్స్ట్ చేసేసి కమ్యూనికేట్ చేయొచ్చు. వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ అడుగుతారు. అకార్డింగ్లీ వీఆర్ సెండింగ్. వాళ్ళు ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫ్యామిలీతో వస్తారు కదా, అంటే వాళ్ళు సార్ ఇలా మేము ఈ వచ్చే సండే రావాలనుకుంటున్నాం, విజిట్ చేయాలనుకుంటున్నాం, ముందే చెప్తే ఇక్కడ మాస్టర్ కూడా ఉంటారు, కుకింగ్ మాస్టర్ కూడా ఉంటారు. ముందే చెప్తే వాళ్ళు అరేంజ్ చేసుకోవచ్చు. ఫుడ్ ఏం కావాలి ఏంటంటే ప్రతిదీ అరేంజ్ చేసేస్తారు. ఓకే. అండ్ వాళ్ళు ఏ ఆయిల్ కావాలనుకుంటున్నారు ఎక్స్ట్రాక్షన్ అది కూడా ముందే చెప్తే అదే వాళ్ళు ఎక్స్ట్రాక్షన్ చేయించుకుంటారు. ఓకే. నువ్వుల ఆయిలా లేకపోతే పల్లి ఆయిలా కొబ్బరియా వాళ్ళు ముందే చెప్పేస్తే అకార్డింగ్లీ అరేంజ్మెంట్స్ ఉంటాయి, వాళ్ళు చేసేసుకోవచ్చు. అండ్ ఫుడ్ కూడా వాళ్ళకి చికెనా లేకపోతే ఏంటి లేకపోతే పప్పు వెజిటేరియనా నాన్ వెజ్ ఇట్ దేర్ విషిక ఏదైనా ప్రిపేర్ చేసే వాళ్ళు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. ఓకే. దే కెన్ కమ్ అండ్ మీరు చేయొచ్చు, చేయించుకోవచ్చు, రెండు ఆప్షన్స్ వాళ్ళ ఇష్టం ఇక. ఓకే. ఇంకోటి సో గానుగ నూనె చికెన్ కర్రీలో చాలా టేస్ట్ ఉంది సార్. బాగుందా? చాలా బాగుంది. ఇంకోటి మీకు ఇట్స్ అరౌండ్ 10 kilometers యాదగిరిగుట్ట ఇక్కడ నుంచి. అసలైన విషయం మర్చిపోయాం మనం. యాదగిరిగుట్ట విజిట్ చేసి ఇక్కడికి రావచ్చు. సండే ప్రోగ్రామ్. సో యాదగిరిగుట్టకి దగ్గరలో ఉందండి, 10 kilometers. మంచిగా దేవుణ్ణి కూడా దర్శించుకోవచ్చు. దేవుణ్ణి దర్శించుకుని తర్వాత ఇక్కడ రావచ్చు హ్యాపీగా. అదే సో అది కూడా ప్లస్ పాయింట్ యాక్చువల్గా. ఓకే. అంటే ఇప్పుడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మీ దగ్గరకు వచ్చి నేర్చుకోవాలనుకుంటే ఎట్లా? వాళ్ళు రావచ్చండి, వచ్చి ట్రైనింగ్ తీసుకోవచ్చు. ఎలా ఏంటి అని చూసుకొని వాళ్ళ దగ్గర పెట్టాలనుకుంటే మేము గైడెన్స్ ఇస్తాం. అంటే మేము ఎక్కడ చేయించుకున్నాము ఎలా ఏంటి అనేది, ఈవెన్ గ్లాస్ బాటిల్స్ ఎక్కడ ఏంటి అన్ని కూడా నేను ఇస్తాను వాళ్ళకి. ఓకే. దే కెన్ గో ఫార్వర్డ్ దట్. ఓకే, రైట్. సో చికెన్ కర్రీ అయితే సూపర్ ఉంది, గానుగ నూనెతో చేసింది. ఇంకా వెజ్ కర్రీస్ అంటారా అద్భుతం. సో మీరు ఆలస్యం చేయకుండా ఈ వచ్చే సండేకి మా ఛానల్లో కింద నెంబర్ ఆల్రెడీ స్క్రోల్ అవుతుంది, ఆ నెంబర్కి కాల్ చేసేసి వెంటనే ఈ వచ్చే సండే ప్లాన్ చేసుకోండి.